దేవునిపై విశ్వాసం ఉంచండి. ముఖ్యంగా ఈ సమయంలో నోవహు యొక్క ఓడ గురించి అత్యంత భయంకరమైన విషయం వరద యొక్క పరిమాణం కాదు, ఆ ఓడ యొక్క రూపకల్పన. ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు నోవహుకు ఓడను నిర్మించడానికి ఇచ్చిన ఆజ్ఞలను గమనిస్తే ఆయన ఎంత స్పష్టంగా వివరించాడో చూడగలము. ఓడ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ ఖచ్చితంగా చెప్పాడు. ఏ రకమైన చెక్క వాడాలో, ఎలా పూతు వేయాలో కూడా స్పష్టంగా నిర్దేశించాడు. కానీ ఒక విషయం మాత్రం గమనించారా? ఆ ఓడలో దిక్సూచి లేదు, పటము లేదు, పడవను తిప్పే చక్రం లేదు, పడవను నడిపే యంత్రం లేదు. అంటే నోవహు నిర్మించిన ఆ ఓడను అతడు తానే నడిపించే అవకాశం అసలు లేదు. ఆయన రాళ్లను తప్పించలేడు, అలల దిశ మార్చలేడు, భూమి వైపు తిప్పలేడు. అతడు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఆ ఓడ నడపడానికి కాదు, ఆజ్ఞకు లోబడటానికి మరియు జీవితాన్ని కాపాడటానికి రూపకల్పన చేయబడింది.